హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? భారతదేశం యొక్క ప్రస్తుత రూపాన్ని చూసి నేడు ప్రపంచం బిత్తరపోతుంది. అనేక దేశాలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. భారత్ ఒత్తిడికి లొంగి వెనక్కి తగ్గుతుందని భావించిన దేశాలు ఇప్పుడు ఆశ్చర్యంలో మునిగిపోయాయి. టర్కీ అయినా, చైనా అయినా, పాకిస్తాన్ అయినా, లేదా భారతదేశాన్ని డెడ్ ఎకనామీ అన్న ట్రంప్ అయినా, వీరెవరికి అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుందని ఆశించిన వారంతా ఇప్పుడు ఇదంతా అకస్మాత్తుగా ఎలా జరిగిందని అడుగుతున్నారు. భారతదేశంపై విధించిన భారీ సుంకాలు కూడా ఏమాత్రం పనిచేయలేదు. ప్రపంచవ్యాప్తంగా మన దేశంపై సృష్టించిన ఒత్తిడి కూడా తునాతునకలు అయిపోయింది. అవును ఫ్రెండ్స్, చాలా పెద్ద పరిణామం వెలుగులోకి వచ్చింది. ఆ పరిణామాన్ని ఈ వీడియోలో వివరంగా అర్థం చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నిజానికి ట్రంప్ భారతదేశంపై భారీ సుంకాలను విధించినప్పుడు అది భారత వృద్ధిపై నేరుగా ప్రభావం చూపుతుందని భావించారు. అమెరికా తన పెట్టుబడిదారులను భారతదేశానికి దూరంగా ఉండమని కోరుకుంది. అదే సమయంలో అనేక దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఆర్థిక అవాంతరాలను సృష్టించడానికి ప్రయత్నించాయి. పరిస్థితి ఎలా ఉండేదంటే భారతదేశ ఎగుమతులపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ వాతావరణంలో భారత్ 5 నుండి 5.5% వృద్ధి కంటే పైకి వెళ్ళలేదని చాలా మంది నిపుణులు చెప్పారు. ఈ అంచనాను భారత ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అంగీకరించాయి. అంతేకాకుండా రష్యా నుండి వచ్చే ముడి చమురుపై కూడా భారీ ఒత్తిడి పడుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం ఇదే సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధి సుమారు 5.5% ఉంది. ఈ ఏడాది కూడా అదే సంఖ్య పునరావృతం అవుతుందని భావించారు. కానీ ఈ నివేదిక బయటకు రాగానే అందరికీ పెద్ద షాక్ తగిలింది. అంచనా వేసిన దానికంటే ఎంతో వేగంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసింది. ఇండియన్ రేటింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశ వృద్ధి 7.2% కంటే ఎక్కువగా ఉంది. ఈ గుణాంకం ఎంత పెద్ద ఒత్తిడి ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన సొంత శక్తితో ముందుకు సాగగలదని తెలియజేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వృద్ధి దీపావళి మాసాన్ని కూడా చేర్చకుండానే నమోదైంది. భారతదేశంలో దీపావళి సమయంలో జరిగే భారీ కొనుగోళ్ల లెక్కల తర్వాత వెల్లడవుతాయి. ఇది అంతకంటే ముందు ఉన్న డేటా. ఇది భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఎంత వేగంగా పెరిగాయి మరియు ప్రజల కొనుగోలు శక్తి ఎంత బలంగా మారుతుందో అనే విషయాన్ని చూపిస్తుంది. ట్రంప్ సుంకాలు మరియు వివిధ దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక శక్తి అనేది కేవలం బయట వాతావరణంపై మాత్రమే ఆధారపడదని, ఇందులో దేశీయ మార్కెట్ బలం కూడా అంతే ప్రభావితంగా ఉంటుందని భారత్ నిరూపించింది. భారతదేశం యొక్క ఈ వేగవంతమైన వృద్ధికి అతి పెద్ద కారణం ప్రైవేట్ వినియోగం. ఎగుమతులపై ఒత్తిడి పెరుగుతుందని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు భారతదేశంలోని అనేక రంగాలను ప్రభావితం చేయగలవని ప్రభుత్వానికి తెలుసు. ఈ కారణంగానే భారత ప్రభుత్వం సకాలంలో దేశీయ కొనుగోలుకు బలాన్నిచ్చే చర్యలు తీసుకుంది. పన్ను తగ్గింపులు వంటి నిర్ణయాలు ప్రజల జేబుల్లో ఎక్కువ డబ్బును మిగిల్చాయి. ప్రజల వద్ద ఖర్చు చేసే సామర్థ్యం పెరిగినప్పుడు మార్కెట్లో కల రావడం ఖాయం. అదే జరిగింది. ఈ దేశీయ వినియోగం ఎగుమతుల్లో వచ్చిన తగ్గుదలను సులభంగా అధిగమించింది. దీంతో పాటు ప్రభుత్వం అనేక రంగాల్లో పెద్ద పెద్ద సంస్కరణలు చేపట్టింది. ఇవి ఆర్థిక కార్యకలాపాలపై నేరుగా ప్రభావం చూపాయి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాయి. ఉత్పత్తి రంగానికి ఇచ్చిన ప్రోత్సాహాలు దేశీయ పరిశ్రమలకు కొత్త ప్రాణం పోశాయి. పరిశ్రమలు వేగంగా పనిచేస్తే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయమే తర్వాత వినియోగంగా మారి ఆర్థిక వ్యవస్థను నిరంతరం పైకి తీసుకుపోయే ఒక బలమైన చక్రాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు ఈ చక్రం ఎంత బలంగా తయారైందంటే బయట ఒత్తిళ్లు దీనికి పెద్దగా నష్టం కలిగించలేకపోతున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన బలం ఇదే. ఇది కేవలం ఎగుమతులపై ఆధారపడలేదు. ఒక విశాలమైన దేశీయ మార్కెట్ దీనికి ఊపిరి పోస్తుంది. భారతదేశ జనాభా ఎంత పెద్దదో దాని డిమాండ్ కూడా అంతే పెద్దది. ఈ డిమాండ్ పెరిగినప్పుడు దేశ జీడిపి కూడా ఆటోమేటిక్ గా వేగం పుంజుకుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాబోయే కాలంలో మరికొన్ని పెద్ద పెద్ద సంస్కరణలు చేస్తే భారతదేశం డబుల్ డిజిట్ వృద్ధిని సులభంగా చేరుకోగలదు. ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకొని ప్రజల కొనుగోలు శక్తిని పెంచితే భారతదేశ వినియోగం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే వినియోగంగా మారగలదు. అయితే భారతదేశంలో నాణ్యత నియంత్రణ ఇప్పటికీ ఒక పెద్ద సవాల్ అన్నది నిజం. అనేక రంగాల్లో ఉత్పత్తుల నాణ్యత గురించి ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. దీనివల్ల మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ప్రజల నమ్మకం తగ్గుతుంది. భారతదేశం ఈ ఒక్క లోపాన్ని సరిదిద్దుకొని ప్రతి రంగంలో నాణ్యత ప్రమాణాలను బలోపేతం చేస్తే దేశీయ డిమాండ్ ఎన్నో రెట్లు పెరుగుతుంది. ముఖ్యంగా ఆహారం మరియు పానీయాలకు సంబంధించిన నాణ్యత విషయంలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయవచ్చు. ఇది దేశీయ వినియోగాన్ని పెంచడమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా
భారతదేశం యొక్క ఖ్యాతిని బలోపేతం చేస్తుంది. ఈ కారణాలన్నీ కలిసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎవరు ఊహించిన వేగాన్ని అందించాయి. శత్రు దేశాల కుట్రలు ప్రస్తుతానికి ధ్వంసమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఒత్తిడి కావచ్చు, సుంకాల దాడి కావచ్చు, భారతదేశ దేశీయ ఆర్థిక వ్యవస్థ వాటిని వెనక్కి నెట్టింది. ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా భారత 7% కంటే ఎక్కువ వృద్ధిని ఎలా సాధించిందని ప్రపంచం అంతా ప్రశ్నిస్తుంది. కానీ నిజం ఏమిటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఇక్కడ చిన్నపాటి నిర్ణయాలు కూడా భారీ మార్పులను తీసుకురాగలవు మరియు దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగించగలవు. ఆర్థికవేత్తలైనా లేదా BBC వంటి మీడియా అయినా భారత్ ఎందుకు ఆగడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే సరళంగా చెప్పాలంటే భారతదేశం యొక్క పెరుగుతున్న వేగాన్ని చూసి మొత్తం పశ్చిమ ప్రపంచం ఆందోళన చెందుతుంది. ఇది మాత్రమే కాదు, రాబోయే మాసాల్లో 3వ త్రైమాసికం పూర్తయినప్పుడు భారత్ కొత్త రికార్డులను సృష్టించగలదు. ఇది దీపావళి మాసం తర్వాత సమయం. ఈ సమయంలో భారతదేశంలో కొనుగోలు తారాస్థాయికి చేరుకుంటాయి. ఇటీవల జరిగిన దీపావళి పండుగ సమయంలో ఈసారి కొనుగోళ్లు ఇప్పటికే చరిత్రలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. గత సంవత్సరాల గణాంకాలు ఏం చెప్తున్నాయంటే దీపావళి సమయంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలు అనేక రంగాలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈసారి ఆ సంకేతాల ముందే కనిపించాయి. వినియోగం ఇదే విధంగా పెరుగుతూ ఉండి ప్రభుత్వం మరికొన్ని చిన్న చిన్న సంస్కరణలు చేపడితే భారతదేశ వృద్ధి కొత్త స్థాయిని తాకడం ఖాయం. 3వ త్రైమాసికం డేటా జనవరిలో విడుదల అవుతుందని, అందులో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అనేక విషయాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. భారతదేశం యొక్క ఈ వేగం కేవలం ఒక త్రైమాసికం కథ మాత్రమే కాదు, ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సామర్థ్యాన్ని చూపిస్తుంది. దేశీయ మార్కెట్ మరింత బలోపేతం అయితే, ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే భారతదేశానికి డబుల్ డిజిట్ వృద్ధిని సాధించగలిగే సామర్థ్యం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం నాణ్యతను మెరుగుపరచడంపై మరింత దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ ఎంత బలంగా ఉంటే ప్రజలు దేశీయ వస్తువులను అంతగా నమ్ముతారు. చైనా కూడా తన వృద్ధికి నాణ్యతనే ఆధారంగా చేసుకుంది. భారత్ కూడా అదే చేస్తే ప్రపంచంతో పోటీ పడడం చాలా సులభం అవుతుంది. మొత్తం మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎటువంటి బయట ఒత్తిడికి భయపడదు అనే చిత్రం స్పష్టంగా ఉంది. సుంకాలు విధించిన ప్రపంచంలో వ్యాపార వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన భారతదేశ వృద్ధిదానికి సమాధానం చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వేగాన్ని కొనసాగించాల్సిన అతిపెద్ద బాధ్యత ప్రజలు మరియు ప్రభుత్వం ఇద్దరిపైన ఉంది. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కేవలం ఆసియాలోనే కాదు, ప్రపంచంలోని అత్యంత పటిష్టమైన ఆర్థిక వ్యవస్థలలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలి. అందుకే రాబోయే సమయం భారతదేశానికి నిర్ణయాత్మకం కానుంది. కానీ మన దేశం సవాళ్ళను అవకాశాలుగా మార్చిన తీరును చూస్తే మన ఆర్థిక వ్యవస్థ తన సామర్థ్యాన్ని గుర్తించిందని తెలుస్తుంది. పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అంది, ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరిగి ప్రభుత్వ సంస్కరణల వేగాన్ని కొనసాగిస్తే భారతదేశం కేవలం 7% మాత్రమే కాదు, దానికంటే ఎక్కువ వృద్ధిని ఎప్పటికీ నిలబెట్టుకోగలదు. మీ అభిప్రాయం కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఆలోచనలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.